back to my YouTube channel. Welcome back to another vlog, you guys. చాలా రోజులు అయిపోతుంది నేను ఈ వర్డ్ చెప్పేసేసి. మీ అందరికి కొంచెం వ్లాగ్స్ అవన్నీ లేట్ గా వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఆల్మోస్ట్ 1 వీక్ కి 10 డేస్ కి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ నాకు అసలు తీయడానికి కుదరడం లేదు. అండ్ అరకు నేను ఎప్పుడో డిసెంబర్ లో వెళ్ళాను. అది కూడా నేను రీసెంట్ గానే రిలీజ్ చేశాను. సో మీ అందరికి వస్తున్నాయి కానీ బట్ నేను ప్రాపర్ గా వీడియోస్ లైక్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ షూట్ చేసి లైక్ 1 month దాటేసింది అనుకుంటా. చాలా రోజులు అయిపోయింది. నేను బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది గైస్ ఇప్పుడు. సో ఇంటి దగ్గర ఎప్పుడో తీసాను, నాకు అసలు గుర్తు కూడా లేదు. షార్ట్ వీడియోస్ మీకు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి, నాకు అది టైం దొరుకుతుంది కానీ లాంగ్ వీడియోస్ తీయడానికి అస్సలు టైం దొరకట్లేదు. చాలా 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 బిజీ అయిపోయాను తెలియకుండానే. చాలా థింగ్స్ ఉన్నాయి సెటిల్ చేయడానికి అండ్ ఇప్పుడు చాలా థింగ్స్ నేను సెటప్ చేసుకుంటున్నాను కూడా. ఇప్పుడు ఈ మధ్య కొంచెం కొంచెం అన్ని ఒక రొటీన్ లోకి వస్తున్నాయి. సో అందుకనే మీ అందరికి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అంత తొందరగా రాలేకపోయాయి. ఐఎమ్ వెరీ సో సారీ. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మనం ఫైనల్లీ వీడియోని షూట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను అనమాట. అండ్ ఈ రోజు వీకెండ్, సో మనం మంచిగా బెంగళూరులో ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. అండ్ స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్స్ అనేది మన ఛానల్లో లైక్ మంచిగా లైక్ మీ అందరికి నచ్చాయి. హోప్ అది ఇంకొకటి చేద్దాం అనుకున్నాను. అండ్ ఈసారి మనం జయనగర్ వెళ్ళిపోతున్నాము. నేను చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ అండ్ చిక్పేట్ ఈ 3 నేను చేశాను. బట్ జయనగర్ నేను ఇంకా తీయలేదు. యాక్చువల్లీ డిసెంబర్ లోనే తీయాలి అన్నది ప్లాన్, బట్ ఇప్పటికి కుదిరింది. సో ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. నా ఇంకొక ఫ్రెండ్ ఉండింది, తను నేను ఇద్దరం కలిసి వెళ్తాం ఇప్పుడు. సో యా, హోప్ మీ అందరికి ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయితే ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను మీతో మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటాను. సో యా, ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నా ఛానల్లో ఇంకొన్ని బ్లాగ్స్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో నచ్చితే గనక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. సో యా, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము జయనగర్కి స్టార్ట్ అయ్యేసేసరికి 2 దాటింది. లైక్ నా ప్లేస్ దగ్గర నుంచి నేను 2 తర్వాత స్టార్ట్ అయ్యాను. నా ఫ్రెండ్ లంచ్ చేసేసేసి నేను కూడా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా మంచిగా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ మనం దేనికి వెళ్ళాలన్నా ఐదర్ మెట్రో ఆర్ బస్సెస్ నేను చూస్ చేసుకుంటున్నా. బికాజ్ ఇక్కడ నాకు పర్సనల్ వెహికల్ లేదు కాబట్టి. సో జయనగర్కి మెట్రో ఉంది. సో నేనేం చేశాను అంటే కేఆర్పురం సైడ్ వెళ్ళకుండా మెజెస్టిక్ సైడ్ వెళ్ళాను అనమాట. బికాజ్ మెట్రో అండ్ బస్సెస్ ఫేర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో రెండిటితో పోల్చుకుంటే నాకు మెజెస్టిక్లో కొంచెం తక్కువ అవుతుంది అన్నట్టు అనిపించి మెజెస్టిక్ సైడ్ వైపు వెళ్తే అందుకనే అటు వెళ్ళాను. అండ్ ఇది మెజెస్టిక్ బస్ స్టాప్. సో బస్ స్టాప్ దగ్గర దిగేసేసి మేము ఇప్పుడు మెట్రో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా నడుస్తున్నా కదా, ఈ పైన ఇలా వెళ్ళి మనం రైట్కి తిరిగితే మనకి మెట్రో వచ్చేస్తుంది. సో ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి, ఎందుకంటే మెజెస్టిక్కి నాకు ఆల్మోస్ట్ 1 hour పైగా పట్టింది. మేము ఇంకా మెట్రో ఎక్కేసరికి 3:30 అయితే దాటింది. ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉంది. సాటర్డే లేదు, సండే లేదు, వీక్ డేస్ లేదు, మెట్రో ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. అండ్ ఇలాంటి మెజెస్టిక్ ఆ ప్లేసెస్లో ఫుల్ ఉంటుంది కదా, లైక్ అందరూ ఇంటర్చేంజ్ అవుతారు, వేరే ప్లేసెస్కి ఈజీగా వెళ్ళడానికి కూడా ఉంటుంది కాబట్టి లైక్ ఐ థింక్ ఈ ప్లేసెస్ దగ్గర మనం మెట్రో ఎక్కితే మనకి ప్లేస్ ఉండదు. అండ్ జయనగర్ అయితే వచ్చేసాము. జయనగర్ దగ్గర మీరు 4th block సైడ్ అయితే దిగండి గైస్. సో అటువైపే మన స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. చూసారు కదా, అలా దిగంగానే అటు మెట్రో ఉంది. ఇలా మీరు స్ట్రైట్గా వచ్చేసేసేయాలి. ఇంకా మధ్య మధ్యలో మీకు చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ థింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మీరు స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే అక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. బట్ యా, నడిచేయగలం, పెద్ద దూరం అయితే ఏముండదు. అలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. అటు చూసారు కదా, టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ టెంపుల్ కూడా దాటి వెళ్ళాలన్నమాట. అండ్ ఈ కొన్ని కెఫేస్ ఉంటాయి, లైక్ ఇస్తా అండ్ ఈ కెఫే ఉంది, దాని పేరు మర్చిపోయినా, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 4 దాటింది. సో మంచిగా గోల్డెన్ హార్ అండ్ ఎండ కూడా ఏం లేదు. సో 4 to 6:30 వరకు మేము షాపింగ్ చేయొచ్చు అనేది ప్లాన్. నార్మల్గా అయితే మార్నింగే బయలుదేరుతా, లైక్ నేను ఒక్కదాన్నే ఉంటే. బట్ నా ఫ్రెండ్ కూడా ఉంది కదా, సో తన ముందు రోజు ఫ్రైడే కదా, సో సాటర్డే ఎవరైనా లేట్గా లేవాలి అనుకుంటారు. సో తను కొంచెం లేట్గా లేచి అట్లా అన్నీ సెటిల్ చేసుకొని నేను జిమ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా అంతా
సెట్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. సో అందుకనే ఇంకా ఈవినింగ్ 4 to 6:30 వరకు మేము ప్లాన్ చేసుకున్నాం. అండ్ నాకు ఫస్ట్ కుర్తీ షాప్ కనిపించింది. ఇక్కడ 350, 400 ఆ రేంజ్లో మంచిగా సెట్స్ వచ్చేస్తున్నాయి. చూసాను, కొన్ని అయితే బాగానే ఉన్నాయి. బట్ ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నా. క్వాలిటీ కూడా ఫైన్, అంటే 350, 400 రేంజ్లో మనకి సెట్స్ వచ్చేస్తున్నాయి అంటే క్వాలిటీ మంచిగానే ఉండింది. అండ్ ఇక్కడ మీకు ఈ మందిర్ కనిపిస్తుంది కదా, అలా ముందుకు వెళ్తే సిగ్నల్ ఉంటుంది. సో లెఫ్ట్ వైపు, ఇక్కడ ఈ లెఫ్ట్ వైపు తిరిగితే మీకు ఇంకా స్ట్రీట్ షాపింగ్ థింగ్స్ అన్నీ చాలా ఇంకా లైన్గా ఉంటాయి గాయ్స్. సో పెద్ద డిస్టెన్స్ అయితే ఏముండదు, మంచిగా మీరు మీ ఫ్రెండ్స్ తోటి వాక్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే వచ్చేయచ్చు. సో ఇది జంక్షన్ అనమాట, కైండ్ ఆఫ్ సిగ్నల్ జంక్షన్. సో ఇలా మనం లెఫ్ట్ తీసుకుంటే ఇంకా కనిపిస్తున్నాయి కదా మీకు అందరికీ ఇవన్నీ ఇంకా స్ట్రీట్ షాపింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ బోర్డ్ కూడా ఉంది, మీకు కావాలి అంటే ఇంకొక రిఫరెన్స్ కోసం జూమ్ చేశాను. సో ఆబ్వియస్లీ మనం ఫస్ట్ జుమ్కాస్ కనిపిస్తే ఆబ్వియస్లీ మన మనసు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని ఉన్నా సరిపోవు కదా, జుమ్కా, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ స్ట్రీట్ షాపింగ్లో ఇవన్నీ పర్చేస్ చేయడం అనేది అది ఇంకొక హ్యాపీనెస్. ఎక్కువ థింగ్స్ ఉంటాయి అండ్ మంచి మోడల్స్ ఉంటాయి అండ్ తక్కువ ప్రైస్కి కూడా మనకి వచ్చేస్తాయి. సో నాకు ఇలాంటి థింగ్స్ మీద స్ట్రీట్ షాపింగ్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం. నేను స్ట్రీట్ షాపింగ్కి ఒక్కటే ఎక్కువ షాప్ చేయను. బట్టలు కొంచెం క్లాత్ అటు ఇటు ఉంటే నేను షాప్ చేయను. బట్ ఇలాంటి థింగ్స్, బ్రేస్లెట్స్ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ అండ్ ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కదా, మనకి కావాలి అంటే మెటీరియల్ తీసుకోవచ్చు మంచిగా ఉంటే, లేదంటే అలాంటి బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మంచిగా షాప్ చేస్తాను. బట్ ఇక్కడ కొన్ని మెటీరియల్స్ కూడా బాగున్నాయి అనుకోని నేను పక్కా షాప్ చేస్తా. అండ్ నాకు ఎక్కువ కనిపించింది కుర్తీస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, లాంగ్ కుర్తీస్ ఉన్నాయి, అనార్కలీస్ కూడా ఉంటాయి. మీరు ఇంకా వీడియో చూస్తూ ఉండండి. అండ్ పింట్రెస్ట్ మోడల్ ఫ్రాక్స్ అని అంటూ ఉంటాం కదా మనం, అలాంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు అంతా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే మొత్తం అన్ని కుర్తీస్ అన్నమాట. సో అన్ని ప్రైజెస్ 300, 400 ఆ రేంజ్లో ఉన్నాయి, 500. సో దానికి మించి అయితే లేవు. బాగున్నాయి కూడా కొన్ని మెటీరియల్ కూడా మంచిగానే ఉన్నాయి. ఆ ప్రైస్కి వర్త్ ఇట్ అనిపించింది. సో ఇవన్నీ నేను కుర్తీస్ అలా చూస్తూ ఉన్నాను. నాకు ఇంకా లైన్గా కుర్తీసే కనిపిస్తున్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకే దగ్గర ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో కుర్తీస్ అనేవి నేను చర్చ్ స్ట్రీట్ అండ్ కమర్షియల్ స్ట్రీట్ చిక్పేట్లో కూడా అంత ఎక్కువ చూడలేదు. బట్ ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం అంత ఎక్కువ పెట్టొద్దు, డైలీ వేర్కి మనకి కొన్ని కావాలి అనుకుంటే మంచిగా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు. మీకు 350, 400లో వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా బాగుంటాయి అనిపించింది. నాకు ఇక్కడ ఒక కలర్ నచ్చింది గైస్, బట్ అది నా సైజులో లేదంట. వాళ్ళు ఎక్సెల్ అది ఇస్తున్నారు, నాకు అంత అయితే లూజ్ అయిపోతుంది, మళ్ళీ బాడీకి ఫిట్ చేయించాలి, అదంతా ఎందుకు అనేసి ఇంకా నేను తీసుకోలేదు. బట్ అదైతే చాలా బాగుంది, ఒకటి నాకు చాలా నచ్చింది. అండ్ మెటీరియల్ అదంతా కూడా బాగుంది. అండ్ ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి చాలా కుర్తీస్, ఫ్రాక్స్ అండ్ ఇలాంటి బ్లౌజెస్ అవన్నీ కూడా మనకి దొరుకుతాయి మంచిగా. మనకి ఇప్పుడు శారీస్ మీద డిఫరెంట్ బ్లౌజెస్ అన్ని ఒకటే శారీ మీద 2-3 కూడా ఇట్లా మిస్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు కదా. సో అలాంటి చాలా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మనకి. జార్జెట్ ఉంది అండ్ కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్వి ఉన్నాయి అండ్ కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి. సో మంచిగా మనకి తక్కువ బడ్జెట్లో అండ్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి మనకి బాగా వస్తుంది. అండ్ మెటీరియల్ ఈజ్ ఆల్సో గుడ్, మెటీరియల్ కూడా చాలా బాగుండింది, నాకైతే మంచిగానే అనిపించాయి మెటీరియల్స్ అన్నీ. ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనిపించింది. అండ్ ఇలా మనకి కొన్ని షాప్స్ కూడా ఉంటాయి దీని పక్కనే ఎదురుగానే. బట్ మోడల్స్ అక్కడ ఇక్కడ రెండు చాలా సిమిలర్గానే ఉన్నాయి, మరి వాళ్ళవే అట్లా వాళ్ళు పెట్టారేమో అని నాకు తెలియదు. బట్ మోడల్స్ అయితే ఆ లోపల కూడా చాలా అలాగే ఉన్నాయి. అండ్ నాకు ఈ వైట్
వైట్ వన్ చాలా నచ్చింది. వాళ్ళు 800 చెప్పారు గైస్. నాకు 800 ఒకదానికేనా అన్నట్టు అనిపించింది. అండ్ కింద క్లాత్ మరీ పల్చగా ఉండింది. సో సరే వాళ్ళని 700 650కి అడుగుతుంటే అసలు 800కి నీకు 1 రూపీ కూడా తగ్గట్లేదు. లాస్ట్కి 750 చెప్పినట్టున్నారు. అండ్ ఈ బ్లాక్ బటర్ఫ్లైస్ ఉంది కదా వైట్ మీద, ఇదైతే నాకు చాలా నచ్చింది. 300 చెప్పారు. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఆ రెడ్ దానికంటే ఇది నచ్చింది. బట్ కొంచెం సీత్రూ ఉందన్నట్టు అనిపించింది. బట్ ఏమో వేసుకుంటే అంత కనిపించదని అనిపించింది. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. నాకు ఫస్ట్ వన్ అనార్కలి అయితే మంచిగా నచ్చింది. అంటే మనం మంచిగా దాన్ని డిఫరెంట్గా పేరప్ చేయొచ్చు. అండ్ తర్వాత ఆ బ్లాక్ బటర్ఫ్లైస్ది కూడా నచ్చింది. సరే ఇంకా ముందు చూద్దాము అనేసి నేను తీసుకోలేదు. అండ్ అక్కడ ఆ సెల్ చేసే పర్సన్ కూడా కొంచెం రూడ్గా ఉన్నారు. సో నాకు ఎందుకో అతని దగ్గర ఇంకా తీసుకోబుద్ధి కాలేదు. నేను అందుకనే ఇంకా తీసుకోలేదు అనమాట. ఇంకా అలా ముందుకు వచ్చేసాను. సరే ఇంకేమైనా ఆప్షన్స్ చూద్దామా అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇలాంటి బటర్ఫ్లై కైండ్ ఆఫ్ వైట్ ఫ్రాక్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇది వాళ్ళు కాస్ట్ చెప్పింది 700 అని చెప్పారు. బాగానే ఉంది, లైక్ 700కి మంచిగానే అనిపించింది. సో చూస్తున్నాను ఇంకా ఎలాంటివైనా దొరుకుతాయేమో. అంటే వెంటనే ఇట్లా తక్కువ ఏం నచ్చట్లేదు గైస్. ఫస్ట్ వన్ అనార్కలి అయితే బాగా నచ్చింది కానీ బట్ మిగతావన్నీ చూస్తున్నా ఇట్లా టక్ అని నచ్చట్లేదు. చూస్తున్నా ఓకే దీనికన్నా ఇంకా బెటర్ ఉంటుందేమో, దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ దొరుకుతుందేమో. సో ఇలాగే ఉంటున్నాయి కానీ మైండ్లో వావ్ ఇది పక్కా నేను తీసుకోవాలి అన్నది నాకేం ప్రస్తుతానికైతే అనిపించలేదు. అండ్ అలా మీరు కొంచెం లోపల్ సైడ్ ఆఫ్ ఆ షాప్స్ అవన్నీ చూపించాను కదా. సో అటువైపు కూడా వెళ్తే మీకు ఇట్లా జ్యువెలరీ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే ఇంకొకటి తీసుకునేవి క్లిప్స్ అండ్ ఇలాంటి చైన్స్ అలాంటివి కూడా ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. సో మనకి ఎక్కువ కావాలి కదా, లైక్ డిఫరెంట్ అవుట్ఫిట్స్కి ప్రతిదీ మనం ఎక్కువ హై బడ్జెట్తో కొనలేము. సో కొంచెం మనం అఫోర్డబుల్ రేంజ్లో బడ్జెట్ రేంజ్లో తీసుకున్నాం అనుకోండి మనకి డిఫరెంట్ అవుట్ఫిట్స్లోకి వేరేవి వేసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇలాంటి ఫ్లవర్ క్లిప్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి కదా. సో ఇలాంటివి కూడా కొన్ని పర్చేస్ చేశాను. చాలా క్యూట్గా అనిపించాయి కొన్ని. వాటి ఇక్కడైతే మెటీరియల్ చాలా బాగున్నాయి అవి. సో అందుకనే ఇక్కడ తీసుకున్నాను. ఈచ్ క్లిప్ 50 రూపీస్ చెప్పారు. ఏదన్నా సరే 50 అన్నారు. సో బాగుంది అనిపించింది, నేను అందుకనే తీసుకున్నాను. అలా అక్కడ కూడా క్లిప్స్ అవన్నీ. అండ్ అలా మీరు ముందుకు వచ్చేస్తే ఇక్కడ మీకు హ్యాండ్ బ్యాగ్స్ అండ్ తర్వాత క్లాతింగ్కి సంబంధించినవి కూడా ఉంటాయి, బట్టలు అవన్నీ కూడా. బట్ చెప్పాను కదా అదే లైక్ బయట చూసినవే లోపల అంటే నాట్ టోటల్లీ బట్ చాలా వరకు కొన్ని సిమిలర్గానే ఉన్నాయి అని నాకైతే పర్సనల్లీ అనిపించింది. అండ్ నాకు ఈ లావెండర్ కలర్ ఫ్రాక్ అయితే భలే క్యూట్గా అనిపించింది. బట్ ఇది XL L ఈ సైజెస్లో ఉన్నాయన్నారు. ఇదైతే నేను పట్టుకున్నది XL. సరే అని చెప్పి వాళ్ళని L అడిగాను, మేబీ కొంచెం తక్కువ ఉంటుందేమో అని చెప్పేసి. లైక్ సైజ్ డౌన్ అయితే అంటే ఇప్పుడు మనం స్ట్రీట్ షాపింగ్లో షాప్ చేస్తే మన సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడమే బెటర్, బికాజ్ అవి స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఎక్కువ తీసుకోవడమే బెటర్. బట్ నాకు ఆ L కూడా చాలా లూజ్ అయిపోయింది. M కానీ అట్లా ఏమైనా ఉన్నాయా అంటే అతను లేదని చెప్పారు. బట్ ఈ లావెండర్ పైన ఆ వైట్ కలర్ బటర్ఫ్లైస్ బాగా క్యూట్గా అనిపించాయి. 700 చెప్పారు, 650కి అట్లా కూడా ఇస్తామన్నారు. అడుగుతున్నాను ఓకే అన్నట్టే అన్నారు. బట్ నా సైజ్ లేదు. అతను ఏమంటున్నారంటే మీరు బాడీ ఫిట్ చేయించుకోండి అది ఇది అంటున్నారు. బట్ స్ట్రీట్ షాపింగ్లో కుట్టడమే కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇంకా మనం ఏమైనా కెలికామనుకో అంతే అనిపించింది. ఎక్కువ ఆప్షన్స్ కనిపించట్లేదు. అన్నిటి దగ్గర సేమ్ కలెక్షన్స్ ఉన్నాయి గైస్ ఆల్మోస్ట్. సో ఇప్పటి వరకు క్లిప్స్ వరకే ఓన్లీ తీసుకున్నాను, ఇంకా ఏమీ ఎక్కువ తీసుకోలేదు. అండ్ ఆ సాఫ్ట్ టాయ్స్ కూడా భలే క్యూట్గా అనిపించాయి గైస్. బట్ వాళ్ళు 450 500 550 అంతంత చెప్తున్నారు. అండ్ నాకు కలర్ కాంబినేషన్స్ అంత నచ్చట్లేదు, మరీ డార్క్ ఉంటున్నాయి, డార్క్ ఆరెంజ్. అంటే ఒక కలర్ సటిల్గా ఉంటుంటే ఇంకొక కలర్ బాగా డార్క్గా ఉంటుంది. అండ్ 450 500 అలా చెప్తున్నారు. సో ఇంకా అదేదో మినీసోలో వాటిలోనే ఇంకా కొంచెం సటిల్ కలర్స్ ఉంటాయి, అక్కడ కూడా అంతే ఉంటాయి, లైక్ 500 600 అక్కడ కూడా అవే చూపిస్తున్నారు. సో అదేదో అక్కడే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అక్కడ ఇంకా తీసుకోలేదన్నమాట. అండ్ మేము ఇంకా వేరే సైడ్ వచ్చాము, వేరే స్ట్రీట్ వైపు. అండ్ ఇక్కడ మంచిగా ఇట్లా
స్టోర్స్ బయట ఇట్లా అనార్కలి సూట్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, నాకు భలే క్యూట్గా అనిపించింది. ఎంత అని అడిగితే 3000 చేంజ్ ఎంతో చెప్పారు. ఈ పక్కదైతే ఇంకా 3,999 ఎంతో చెప్పారు గైస్. నాకు అసలు ఎందుకంత అన్నట్టు అనిపించి ఇంక నేను వచ్చేసాను. సో ఇంకా మళ్ళీ సరే ఇంకా ఏమున్నాయి, అసలు ఎలా ఉన్నాయి, అసలు ఏమేమి స్ట్రీట్స్ ఉన్నాయి ఇక్కడ అనేసి ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాను. ఏమేమి ఉన్నాయని చాలా షాప్స్ ఉన్నాయి, లైక్ వాచ్ షాప్స్ ఉన్నాయి, మొబైల్ షాప్స్ ఉన్నాయి పక్కన. ఫుడ్ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి బాగానే ఉన్నాయి. ఒక స్ట్రీట్ అయితే మొత్తం ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము అటువైపు వెళ్ళలేదు బికాస్ లైక్ ఎందుకు మధ్యాహ్నం తినేసి వచ్చాం కదా, బయట ఏం తినొద్దు అని చెప్పేసి చాలా గట్టిగా అనుకొని వెళ్ళాను అనమాట. సో నేను తినలేదు. అండ్ ఇంకా కొన్ని చూస్తూ ఉన్నాను ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అసలు ఏమేమి ఉన్నాయి అని. అండ్ అటువైపు చూసారు కదా, మీకు మంచిగా చిన్న షాప్స్ కూడా ఉంటాయి, సేమ్ లైక్ చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ అండ్ చిక్పేట్లో ఉంటున్నాయి కదా మనకి. సో అట్లనే ఉన్నాయి. అండ్ ఇటువైపు అడుగుతున్నాను నా ఫ్రెండ్ని, లైక్ మనం రైట్ సైడ్ వెళ్దామా లెఫ్ట్ సైడ్ వెళ్దామా అని. ఇంకా సరేలే ఫస్ట్ అయితే మన రైట్ సైడ్ వెళ్ళిపోదాము, అక్కడ కొన్ని తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అది కంప్లీట్ చేసుకొని అప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వద్దాము అనేసి అనుకున్నాను. అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న లైక్ ఒక ప్లేస్ కనిపించింది, లైక్ స్కర్ట్స్ ఉన్నాయి, భలే క్యూట్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, లైక్ మీడియం లైక్ 3/4 స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయి, షార్ట్ స్కర్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. నాకు ఈ వైట్ వన్ చాలా బాగా నచ్చింది గైస్, లైక్ ఫ్లేర్ ఎక్కువ ఉంది, నాకు అది బాగా అనిపించింది. తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా అంటే లైక్ నేను ఏది ఓకే ఇది పక్క నేను తీసేసుకోవాలి అన్నట్టు ఏమీ అనుకోవట్లేదు. ఇంకా ఉన్నాయా, లైక్ ఇంకా మంచి బెటర్వి దొరికితే ఎట్లా ఉంటాయి, ఇది నాకు చూడగానే నచ్చింది అన్నట్టు నాకు ఇప్పటివరకు అయితే ఏం అనిపించలేదు. సో బట్ కలెక్షన్ అవి కూడా మంచిగానే అనిపించాయి, లైక్ ఉన్నాయి మంచిగానే ఉన్నాయని, మంచిగా లేవని నేనేం చెప్తలేదు. బట్ నాకు ఎందుకో అప్పుడు ఆ మూడ్కి అంత నచ్చట్లేదు అనిపించింది. అండ్ దాని తర్వాత కొన్ని గాజులు తీసుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ సాఫ్ట్ టాయ్స్ దగ్గరికి వెళ్ళాను. అవి చూస్తే ఆగలేను గైస్, పక్కగా తీసుకోవాలి బుద్ధి అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఉంటున్న ఈ పీజీలో లైక్ నా దగ్గర ఏ బొమ్మలు లేవు, సో నాకు తీసుకో బుద్ధి అవుతుంది. బట్ మళ్ళీ తీసుకోలేదు. అంటే నేను అడిగిన కలర్ ఉంటుంది కానీ ఇక్కడ ఆ మెటీరియల్ ఉండట్లేదు, అంటే మరీ సాఫ్ట్గా ఉండట్లేదు, లేకపోతే నాకు కావాల్సిన టాయ్ ఉండట్లేదు. సో అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అవుతుంది. సో ఇంకా అందుకనే ఏం తీసుకోలేదనమాట. అలా ఇంకా నడిచి ఆల్మోస్ట్ ఆ రోజు నేను 10,000 స్టెప్స్ అయితే నడిచేసినట్టున్నాను. ఇంకా అలసిపోయాను, నాకు ఫుల్ ఆకలేస్తుంది. నేను ఇంకా సరే హెల్దీగా మనం కొంచెం పీనట్ మసాలా తిందాము అని చెప్పేసి. అండ్ మోరోవర్ నా ఫేవరెట్ ఇది, నాకు మా డాడీకి ఈ పీనట్ మసాలా అయితే చాలా చాలా ఇష్టం. అది చూడంగానే నాకు తినాలనిపించింది. సో 30 రూపీస్ అంట చిన్నది. సో ఇంకా అది తీసుకున్నాను నేను. సరే దాని తర్వాత ఇటు సైడ్ వచ్చామన్నమాట, లైక్ లెఫ్ట్ సైడ్ వైపు. అండ్ ఇక్కడ మంచిగా మనకి క్రాక్స్ డూప్స్ అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి, భలే క్యూట్గా అనిపించాయి నాకు. నేనేం తీసుకోలేదులేండి. బట్ ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, లైక్ ఈ స్ట్రీట్ షాపింగ్స్లో వాటిలో కూడా. అండ్ మెయిన్గా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎక్కువ కుర్తీ సెట్స్ అండ్ షార్ట్ కుర్తీస్ అండ్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు ఇలాంటి పింట్రెస్ట్ చెప్పాను కదా, లైక్ అలాంటి వైట్ కలర్ థింగ్స్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు ఉంది, ఇందాక నేను మీకు చూపించాను కదా స్ట్రైట్ కుర్తీ, సేమ్ రెడ్ హార్ట్స్ అండ్ బ్లాక్ హార్ట్స్. సో ఇక్కడ కూడా అంటే కుర్తీస్ అనేవి చాలా ఎక్కువ కనిపించాయి నాకు జయనగర్లో. సో ఇంకా అలా షాపింగ్ అవన్నీ చూసేసేసి దాని తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. అప్పటికే టైం 5:45 అట్లా అయింది. ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో 6:10 కల్లా మేము స్టార్ట్ అయిపోయాం మ్యాక్స్. సో 6 తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక కూడా అయిపోయింది ఇద్దరికి. సో ఇంకా అందుకనే స్టార్ట్ అయిపోయాం. అండ్ స్టార్ట్ అయ్యి మంచి పని అయింది గైజ్. లైక్ లిటరల్లీ మేము బుక్ చేసుకునేటప్పుడు జస్ట్ 1 hour 5 minutes or 10 minutes చూపించింది. బట్ 1.5 hour తర్వాత కూడా మేము వెళ్ళలేదు, 1.5 hour ప్లస్ అయింది మాకు ఇంటికి వెళ్ళేసరికి. చాలా చాలా ట్రాఫిక్ ఉంది, ఎక్కడికక్కడ
ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది ఈ మెట్రో కన్స్ట్రక్షన్స్ వల్ల. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఈ ఆటోలో మనం కన్నడ నేర్చుకోండి అనేసి బేసిక్ మన వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కొన్ని పదాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకు భలే మంచిగా అనిపించింది అది. హాయ్ గైస్, సో ఫైనల్లీ పీజీకి అయితే వచ్చేసేస్తాను నేను. సో 7:45 7:50 అయితే అయింది. అమ్మో ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా గైస్, చాలా ట్రాఫిక్ ఉంది. ఆటో బుక్ చేసుకున్నాం మేము యాక్చువల్లీ, ఎందుకంటే మెట్రోకి చాలా దూరం వచ్చేసాం మేము, మళ్ళీ అదంతా తిరిగి వెళ్ళి నడిచేదానికన్నా. అండ్ మోర్ ఓవర్ మెట్రో ఫేర్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది బెంగళూరులో, లైక్ ఇంక్రీజ్ చేశారు కదా. సో దానివల్ల ఫేర్ ఎక్కువగా అనిపించింది మాకు. ఆటోకి దానికి పెద్ద డిఫరెన్స్ రాలేదు, లైక్ 100 రూపీస్ అట్లనే వచ్చింది. సో మళ్ళీ అంతా నడిచేసేసి వెళ్ళేదానికన్నా ఇట్లా వెళ్తే అయిపోతుంది కదా అనిపించింది. బట్ ఫుల్ టు ట్రాఫిక్. బట్ మా ఆటో డ్రైవర్ చాలా మంచి వాళ్ళు, అట్లా ట్రాఫిక్లో అలా ఉండిపోకుండా. అండ్ మేము చాలా కంఫర్టబుల్గానే ఉన్నాము. అండ్ తను కూడా మంచిగా తొందరగా తీసుకొచ్చేసారు, గలీలు తిరిగేసేసి. సో యా 2 hours అయితే పట్టిందని గైస్, నాట్ 2 hours, ఆల్మోస్ట్ 1.5 hour అయితే దాటింది, అదైతే గ్యారంటీ ఇవ్వగలను. నేను 6 తర్వాత బయలుదేరాను. సో యా ప్రతి ఫైన్, మంచి టైంకే వచ్చేసాము. 7:40 7:50 ఆ టైం కల్లా వచ్చాను. నాకు ఫుల్ ఆకలేస్తుండే, ఎందుకంటే మధ్యాహ్నం నేను కొంచెం లిటిల్గా అట్లనే తిన్నాను కదా. సో చాలా ఆకలేస్తుంది. ఇంకా మా పీజీలో మంచిగా ఇడ్లీ అవంతా పెట్టరు, ఎందుకంటే రోజు సాటర్డే కాబట్టి. సాటర్డే నైట్ మాకు టిఫిన్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంది గైస్, లిటరలీ మా పీజీ ఫుడ్ అయితే పీజీలో ఇంత బాగుంటుందని నాకు ఎప్పుడు తెలియదు. నాకైతే లిటరలీ చాలా బాగా నచ్చింది. ఇంకా లైక్ ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతా, మంచిగా స్నానం చేసేసేసి అంతా పడుకోవాలి, నిద్ర వచ్చేస్తుంది అండ్ అలసిపోయినాను. అండ్ యా ఫైనల్గా అన్ని స్ట్రీట్ షాపింగ్స్ కల్లా నాకు జయనగర్ కొంచెం ఓకే అన్నట్టు అనిపించింది. మేబీ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదేమో, జస్ట్ ఒక 2.5 hours ఆ టైమే ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాకు అంత నచ్చలేదు, లేకపోతే ఏమో కలెక్షన్ అంతేం సూపర్ తోప్ అన్నట్టు అయితే ఏం అనిపించలేదు. అంటే చిక్పేట్, చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ ఇవన్నీ చూసేసిన తర్వాత మేబీ జయనగర్ అంత అనిపించలేదేమో. బట్ ఏమో నాకు తెలియదు, మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్తాను, అసలు చూద్దాము. ఏమో నాకైతే లిటరలీ క్వశ్చన్ మార్క్ గైస్, నేను లిటరలీ క్వశ్చన్ మార్క్. మేబీ అప్పుడప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను పూర్తిగా చూడలేదు, లేకపోతే నిజంగానే కలెక్షన్ ఓకే ఉండిందో నేను నిజంగా ఇప్పుడు చెప్పలేను. బట్ ఈ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పాలి ఏదైనా అంటే మాత్రం నాకు జయనగర్ ఓకే అనిపించింది. అండ్ నేను ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ ఒక 2-3 క్లిప్పులు కొనుక్కున్నాను, రబ్బర్ బ్యాండ్స్ ఒకటి కొనుక్కున్నా, అండ్ నేను గాజులు కొన్నాను, ఈ బ్లూ కలర్ కొన్నాను. ఎందుకో నాకు ఇది అన్నిటికీ సెట్ అవుతుంది అనిపించింది. సో ఇంకా బ్లాక్ కూడా తీసుకోలేదు, చూసాను కానీ బ్లాక్ అవన్నీ తీసుకోలేదు, ఓన్లీ ఈ బ్లూ కొనుక్కున్నా, మంచిగా అనిపించింది. సో వేసేసుకున్నాను కూడా వెంటనే. సో యా హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరెవరైనా జయనగర్ ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నిజంగానే వర్త్ ఇట్టా, లేకపోతే నేను చాలా ప్లేసెస్ చూడలేదా, లేకపోతే నిజంగా మిగతా 3తో కంపేర్ చేసుకుంటే జయనగర్ ఓకేనా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. లెట్ మీ నో, నాకు కూడా కొంచెం తెలుసుకోవాలి అని ఉండింది. సో యా హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ బెంగళూరుకి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. హోప్ వాళ్ళకి ఏ ఒక్కటి యూస్ఫుల్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాటికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యా అంతే గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. సో వీడియో నచ్చితే కనుక మీ అందరికీ తెలుసు కదా, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.